అయినా ఇవాళ సెకండ్ కదా, నీకు శాలరీ పడలేదా? నిన్ననే వచ్చాయిగా. వాట్? యా అక్క. అయితే ఈసారి పక్కా గోవా వెళ్ళాల్సిందే. ప్లీజ్ డోంట్ క్యాన్సిల్. నీ బడ్జెట్ చెప్పు ఫస్ట్. శాలరీ వచ్చాక బడ్జెట్ గురించి ఎవరు ఆలోచిస్తారు? వెయిట్. హలో, వాచా? సిఓడి కదా? డాడీ పక్కనే ఉంటారు, కొంచెం మెల్లిగా మాట్లాడరా. గిఫ్ట్ అది. యా, ఇప్పుడే చేస్తున్నాను. అసలు 2 days లో శాలరీ ఎలా అవ్వగొట్టావి? ఆఫీస్ అన్న 5 అయిపోతుందేమో గానీ ఈ మేనేజర్ టార్చర్ మాత్రం ఎప్పటికీ అవ్వదు. శాలరీ వచ్చింది, శాలరీ వచ్చింది. ఓ నో, ఓ నో. ఓకే మేడం, శాలరీ అకౌంట్తో పాటు క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేస్తారా? వెంటనే వస్తుంది, వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండదు. నో ఛార్జెస్ అప్లైడ్ మ్యామ్. అంటే ఫ్రీయా? ఎస్ మ్యామ్. 2100. నువ్వు కూడా కాస్ట్లీ అయిపోయావు దేవుడా. నేనేమంత పెద్ద భక్తురాలేం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సరే అమ్మా, సరే. కావ్య, ముందు నేను చెప్పేది విను. మనం దేవుడి దయ వల్లే ఇలా ఉన్నాం. నీకు ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, గుడికి వెళ్ళి హుండీలో 2100 వేసిరా. ఏంటి 2100? ఎందుకు? నేను 116 వేస్తే దేవుడని తిడతాడా? ఎప్పుడు తిరుపతి వెళ్ళాలన్నా కానీ టైం లేదు అంటావు. అట్లీస్ట్ గుడికి వెళ్ళి 2100 వేయడానికి ఏంటి ప్రాబ్లం నీకు? అబ్బా సరే అమ్మా. సరే అమ్మా, ఓకే సరే. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తారంటే ఒకటేసారి మాట్లాడకుండా. హలో, డాడీ ఇప్పుడే. కావ్య, శాలరీ వచ్చింది కదా, ఎస్ఐపి స్టార్ట్ చేసి ఆ లింక్ పంపాను కదా, ఓకే కొట్టేసి ప్రతి నెల ఆటో డెబిట్ అయిపోతుంది. ఓకే నాన్న. అది జరిగింది. మనకి డిసిజన్స్ లో పెద్దగా ఫ్రీడమ్ లేదు. హాయ్. ఫస్ట్ శాలరీ వచ్చింది, ట్రీటా? అలా ఏం లేదు. మనం ఇలా ఒక రొమాంటిక్ డేట్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక 3 months అవుతుంది కదా. డబ్బుల గురించి అంతా కాదు, బట్ ఐ మిస్ దిస్. అది ఓకేలే గానీ నా శాలరీ రేపు వస్తుంది. ఈ బిల్ కొంచెం స్ప్లిట్ చేసేవా, నేను తర్వాత షేర్ చేస్తా. వెయిట్, వాట్? నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు సంపాదిస్తుంది, అయినా నేను ఏమైనా గోల్డ్ డిగ్గర్ అనుకున్నావా? విమెన్ కెన్ పే, ఐమ్ వర్కింగ్ నౌ. సరే సరే, నువ్వే పే చేద్దులే. ఏం ఆర్డర్ చేద్దాం చెప్పు. ట్రీట్ నాది, ఆర్డర్ నీది. ఓకే. వెయిటర్, ఫుడ్ చాలా బాగుంది కదా. కానీ ఫుడ్ కంటే నువ్వు ఇంకా బాగున్నావు. లాస్ట్ టైం నా బర్త్డేకి నువ్వు కొనిచ్చిన డ్రెస్సే. ఐ నో మై సెలెక్షన్. డ్రెస్ అయినా నువ్వైనా. బిల్. $9,000. బొక్కలో ఫెమినిజం అవసరమా నాకు? వచ్చిన శాలరీలో ఇంకా నాకేం మిగులుతుంది? మేడం, అమెజాన్ పార్సెల్. మేడం, ఫ్లిప్కార్ట్ పార్సెల్. మేడం, నైకా పార్సెల్. అమ్మా. హలో. హలో అమ్మా, నాకు ఒక 5,000 కావాలి. ఒక పట్టు చీర చూసాను, సూపర్ ఉంది. సంపాదిస్తున్నావు కదా, నేనేందుకు ఇస్తా? అయినా నాకేమైనా కొన్నావా ఫస్ట్ శాలరీతో? అది నీకే అమ్మా, నీకోసమే. అయినా నా గురించి కొంటే కూడా నేనే ఇవ్వాలా? సిగ్గుందా కావ్య? పట్టు చీరే కదా, నేను కొంటాను. చాలా టాలెంట్ ఉంది నీలో. ఇప్పుడు ఈ వాచ్కి ఎలా కట్టాలి? ఈడొకడు ఫోన్ లాపడు. నో ఛార్జెస్ అప్లైడ్ మ్యామ్. అంటే ఫ్రీయా? ఎస్ మ్యామ్. క్రెడిట్ కార్డ్. హలో అన్నా, ఇప్పుడే బిల్ పే చేస్తున్నా.
అయిపోయిగా జస్ట్ 2 డేస్లోనే శాలరీ మొత్తం అయిపోయింది. మీతో కూడా ఇలా జరుగుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు జస్ట్ గర్లింగ్.